సముద్రపు కొలత మనకు తెలుసా? ఎంత లోతు ఉంటుందో, ఎంత విస్తీర్ణంలో ఉంటుందో, దానికి హద్దులు మరి సర్వ సృష్టిని చేసిన సృష్టికర్తకు మాత్రమే, యేసయ్యకు మాత్రమే తెలుసు. అటువంటి ఎర్ర సముద్రము 2 పాయలుగా మరి వీళ్ళంతా ఇశ్రాయేలీలంతా చక్కగా కాలి నడకన చక్కగా ఆరిన నేల మీద ఎలా నడుచుకుంటూ వెళ్తామో అట్లా నడుచుకుంటా వెళ్ళిపోయారు. అంత అన్ని అద్భుతాలు చేసిన దేవుని శక్తిని ఈ 10 మంది కూడా గ్రహించకుండా అక్కడ కనానికి వెళ్ళి అక్కడ ఉన్న జనులు అంటే చాలా హైట్ ఉన్నారంట, ఉన్నత దేవులు అంటండి, బలవంతులైన ప్రజలంట. ఇంకా వాళ్ళ శారీరక రూపాన్ని చూసి వీళ్ళు భయపడిపోతున్నారు తప్ప అక్కడ దేవాది దేవుడు ఉన్నాడు, మా పట్ల ఎన్నో అద్భుతాలు చేసి ఇంతవరకు కూడా మమ్మల్ని తీసుకుని వచ్చారు. ఒక్క ఎర్ర సముద్రమేనంటే ఇంకేమేమి సూచక్రియలు చేశారు దేవుడు. 10 తెగుళ్ళు వచ్చినప్పుడు కదండి రక్షించారు, ఎర్ర సముద్రం 2 పాయలుగా చేశారు, యోర్దాను నదిని దాటారు. ఒక నదిని కూడా మనం ఒక్కొక్కసారి దాటలేము, ఎందుకంటే చాలా లోతు ఉంటుంది, దాన్ని కూడా 2 పాయలుగా చేశారు. ఇంకా ఆకాశంలోంచి మన్నా కురిసింది, బండలోంచి వారికి నీరు వచ్చింది. మరి ఆ 40 సంవత్సరాలు కూడా వాళ్ళ వస్త్రాలు పాతకిలేదు, వాళ్ళ చెప్పులు అరిగిపోలేదు. వాళ్ళు ఎంత శక్తితో నడిచారంటే దేవుడు పగలు మేఘస్తంభంగా ఉండి రాత్రి అగ్నిస్తంభంగా ఉండి వాళ్ళు నడిపించింది దేవుడిని. ఈ 10 మంది కూడా మర్చిపోయి అమ్మమ్మో అని చెప్పి మోషే అహరోను దగ్గరికి వచ్చి ఏం చెప్తున్నారంటే కనాను దేశం పాలు తేళ్లు ప్రవహించే దేశమే, మంచి దేశమే, కానీ ఆ దేశంలో ఉన్న ప్రజలంటే